మరి కేజ్రీవాల్ ఇప్పుడు కస్టడీలో ఉన్నారండి. ఏంటి మరి రాష్ట్రపతి పాలన పెట్టారని ఒక పుకారు వస్తుంది. ఎంతవరకు నిజం అంటారు? యాక్చువల్గా ఒక సీఎం పలానా కేసులో ఏదో రకంగా అరెస్ట్ అయితే ఆయన రాజీనామా చెయ్యాలి అని ఏ రాజ్యాంగంలోనూ లేదు. ప్రజెంట్ ఆయన జైలు నుంచి కూడా పాలన కొనసాగించవచ్చు. కాకపోతే ఆర్థిక సంబంధమైనటువంటి ఏదన్నా నేరాల్లో నేరం రుజువు అయితే ఆయనకి శిక్ష పడితే ఆ ఏ పోస్ట్లో అయితే ఆయన ఉన్నాడో ఆ పోస్ట్కైనా ఖచ్చితంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ముఖ్యమంత్రి లాంటి అభ్యర్థి రాజీనామా చేస్తే అది ఆల్రెడీ ఢిల్లీ ఒకప్పుడు ఈ కేంద్రపాలిత ప్రాంతంలోనే ఉండేవి. సో కేంద్రపాలిత ప్రాంతం అయిపోతుంది. అప్పుడు ప్రెసిడెంట్ రూల్ వచ్చిన తర్వాత మొత్తం ఖచ్చితంగా బీజేపీ కంట్రోల్లోనే ఉంటుంది. కాకపోతే పేరుకు ద్రౌపది ముర్ము గారు పాలిస్తా ఉంటారు అనమాట. సింపుల్ గా అంతే, అంతమించి ఇంకేం ఉండదు మోస్ట్లీ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కేజ్రీవాల్ చేసిన తప్పేంటంటే ఫస్ట్ ఈయన అన్నా హజారే అండ్ సంతోష్ హెగ్డే గారు రిటైర్డ్ న్యాయమూర్తి, మాజీ న్యాయమూర్తి, వీళ్ళు కలిసి అవినీతి నిర్మూలన భారతదేశం కావాలి, అవినీతి రహిత భారతదేశం మన ముఖ్య లక్ష్యం అని చెప్పి వీళ్ళు వచ్చారు. దాంట్లో అన్నా హజారే అలాగే ఉన్నాడు, ఈయన అలాగే ఉన్నాడు. ఈ రిటైర్డ్ న్యాయమూర్తి ఈయన మాత్రమే, కేజ్రీవాల్ మాత్రమే పార్టీ పెట్టాలనుకున్నాడు. అప్పుడు కూడా వచ్చి సంతోష్ హెగ్డే నాకు ఇట్లా పార్టీ పెట్టాను కదా, వచ్చి నా దాంట్లో చేరతావా అని అడిగాడు. బాబు మన సిద్ధాంతాలకి ఇది వ్యతిరేకం, నేను రాలేను, జాయిన్ అవ్వలేను కరాఖండిగా చెప్పేశాడు. అయినా సరే ఈయన ముందుకెళ్ళో పార్టీ పెట్టాడు, గెలిచాడు, గెలుస్తూనే ఉన్నాడు. జనాలు కూడా ఏదో అంటే ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎంత కాదన్నా ఒక సామాన్యుడు సీఎం అయ్యాడు అంటే మిగతా వాళ్ళు ఇలా బురద చల్లడం కామనే అని చెప్పి కూడా అన్ని పాజిటివ్గానే తీసుకున్నారు. ఎప్పుడైతే తెర మీదకి లిక్కర్ పాలసీ వచ్చిందో అప్పటి నుంచి ఈయనను దూషించడం మొదలుపెట్టారు. ఇక ఆయన చేసిన తప్పు ఏంటంటే సామాన్యుడు సీఎం అవ్వడమే ఇక్కడ ఆయన చేసిన తప్పు. ఎందుకంటే వీళ్ళకి ఈ కేసులన్నీ అవినీతి ఎలా చేయాలో తెలుసు, ఎలా తప్పించుకోవాలో తెలుసు, ఏమన్నా తెలుసు. ఎందుకంటే మంచి చేసి ముదిరిపోయి ఉన్నారు కవిత లాంటి వాళ్ళు. ఆయనకు పాపం తెలియదు కదా, సామాన్యుడు సీఎం అయితే ఇట్లాగే ఉంటది. దొరికిపోయాడు వెంటనే. అంటే ఆయన పెట్టిన పాలసీ కూడా ఎందుకు పెట్టాడో తెలియదు, ఎందుకు ఎత్తేసాడో తెలియదు. అడిగితే మ్యా. వీళ్ళకి మంచి చేయి తిరిగినటువంటి నేర్పరి గల మన కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, కవిత గాని ఓ మంచి ముదురులు అనమాట, ఉద్దండులు ఇట్లాంటివి చేయడంలో. పాపం ఆయనకు తెలియదు కదా, సామాన్యుడు కదా సీఎం అయ్యింది, అలవాటు లే. కాకపోతే కకృతి పడ్డాడు. కకృతి పడకపోతే అంతవరకు రాదు వ్యవహారం. కకృతి పడ్డమైతే పడ్డాడు. ఆ పడ్డ కకృతికి ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు అంతే.